అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. జ్యోతిష్య శాస్త్రం ఒక నమ్మకమా లేదా అది ఒక శాస్త్రమా? జ్యోతిష శాస్త్రాన్ని నమ్మొచ్చా అనేటువంటి వాళ్ళు అనేకంగా మనకు తారాసపడుతూనే ఉంటారు. ఈ సబ్జెక్ట్లో మనం ఎంతో కష్టపడుతున్నాం. కోట్లలో కూడా కొందరు కూడా కరెక్ట్గా జాతకాన్ని ప్రిడిక్షన్ చేసేవాళ్ళు మనకి ఈ రోజుల్లో దొరకరు. ఎంతో కష్టపడి ఎంతోమంది నాడీ జ్యోతిష్యం అని చెప్పి తమిళనాడులో ఎక్కడెక్కడో ఊర్లకు వెళ్ళి అగస్త్య నాడి అంతా తిరుగుతూ ఉంటారు. తాళపత్ర గ్రంథాలు వెతుకుతూ ఉంటారు. అంతా వాళ్ళ ఇష్టానుసారం చేస్తుంటారు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మొచ్చా? 100% నమ్మొచ్చు. ఇది ఉట్టి నమ్మకమేనా, శాస్త్రమా? నమ్మకం కాదు, శాస్త్రం ఇది. ఈ శాస్త్రాన్ని నమ్మాలి. సూర్యుడు ఈరోజు ఉదయించే సమయానికి ఈ లగ్నములో ఉంటుంది అని చెప్పేదే పంచాంగం. పంచాంగం అంటే ఈ సంవత్సరంలో పలానా తారీఖు నాడు పలానా నెలలో పలానా సమయానికి చంద్రుడికి గ్రహణం పడుతుంది, ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా పోతాడు అని మనం అంటాం. అది ఎంత అద్భుతమైన ప్రిడిక్షన్ అండి. పంచాంగంలో ఎప్పుడో రాబోయేటువంటి రోజుల గురించి ఆలోచించి ఇప్పుడే ఆ యొక్క గణాంకాన్ని చెప్పటం అనేది మామూలు విషయం కాదు. సూర్యుడి యొక్క గ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? జ్యోతిష శాస్త్రం చెబుతుందన్నమాట. జ్యోతిష శాస్త్రం అంటే మామూలు విషయం కాదండి. ఇవాళ జూలై 1వ తారీఖు 2వ తారీఖు అని అంటున్నాం. జూలై ఏమిటి, అసలు పేరేమిటి, తారీఖు ఏమిటి, నెంబరింగ్ ఏంటి, నాకు అర్థం కాల. యాక్చువల్గా మనం పంచాంగంలో ఎలా చదువుతామంటే శ్రీ 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 అని చెప్పేసి మనం ఆ యొక్క రోజుని చక్కగా చెబుతూ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాస బహుళపక్ష దశమి తిథి సోమవారము నక్షత్రము భరణీ నక్షత్రము, అలాగే ఈ క్లియర్గా చెప్పడం అనేది పంచాంగము డేట్ అంటారు. అంతేగాని ఇటువంటి గొప్ప శాస్త్రాన్ని దశమి అనేసరికి ఇవాళ మనం ఆకాశంలో చూస్తే దశమి చంద్రుడు కనిపిస్తున్నాడు. అలాగే ఏకాదశి ద్వాదశి త్రయోదశి అయిపోయి చతుర్దశి రాగానే పూర్తిగా చంద్రుడు కనిపించని పరిస్థితి, అమావాస్య అనేది ఏర్పడుతుంది. మనకు చంద్రుడు ఆకాశంలో కనిపించకుండా మొత్తం చీకటిమయంగా ఉంటుంది. మనం అనుకుంటున్నాం ఏదో చిన్న చిన్న పట్టణాల్లో ఊళ్ళల్లో ఉంటాం, చంద్రుడు కనిపించట్లేదని. కానీ అమెజాన్ లాంటి పెద్ద పెద్ద అడవులు పెద్ద పెద్ద దండకారణ్యాలలో చిమ్మ చీకటి ఉంటుందన్నమాట. అక్కడ చూస్తే మనకి ఎంతో భయంగా ఉంటుంది, అంత చీకట అని. అదే చంద్రుడు అష్టమి నుంచి అష్టమి వరకు చాలా మంచి వెలుతురుని ఇస్తాడు. అలాగే జ్యోతిష శాస్త్రాన్ని నమ్మొచ్చా అనే క్వశ్చనే లేదు. ఉన్నదే మనం అందులోనే ఉండి అందులోనే తింటూ అందులోనే తిరుగుతూ, అదేదో సామెత చెప్పినట్టు ఒక పాపని చంకలో పెట్టుకొని ఒక తల్లి పెద్దగా ఏడుస్తుందట, ఊరంతా వెతుకుతుందంట. ఏమైందమ్మా ఊరంతా వెతుకుతున్నావమ్మా అంటే నా బిడ్డ కనిపించట్లేదని అన్నాడంట. అయ్యో నువ్వు వెతుకున్నావే తల్లి, నీ చంకలో ఉంది బాప అంటే అవునా అన్నదట. అంత మూర్ఖంగా మనము అందులోనే ఉంటూ అందులోనే ఆస్వాదిస్తూ అందులోనే గాలి పీలుస్తూ అందులోనే బతుకుతూ అందులోనే చస్తూ అది ఉందా అని మూర్ఖపు పనికిరాని చదువులు చదువుకొని చెత్త టెక్నాలజీ ఒకటి పెట్టుకొని మనం మాట్లాడుతున్నాం. కాబట్టి మనము ఈరోజు అనేక విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. మానవ జన్మ ఎంతండి? 50,000 సంవత్సరాల కింద మనిషి పుట్టాడు అంటారు. 10,000 సంవత్సరాల కింద నాగరికతలు స్టార్ట్ అయ్యింది అంటారు. మీ త్రేతాయుగము, మీ సత్యయుగము, నరసింహస్వామి పుట్టడము, రాముడు పుట్టడము, పరశురాముడు, ఇవన్నీ చూసుకుంటూ కృష్ణుడు పుట్టడము, వెంకటేశ్వర స్వామి యొక్క స్థితి ఇవాళ తిరుమల మీద మనం ఆలోచిస్తే 1000 సంవత్సరాల కింద నుంచి మన నాగరికత కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ఎంత గొప్పదంటే రాముల వారు ఏ నక్షత్రంలో పుట్టారు? పునర్వసు నక్షత్రంలో పుట్టారయ్యా. ఆయన పుట్టిన తిథి నవమి తిథి అని కూడా మనం ఈరోజు క్యాలెండర్ చూసినట్టు చెప్తున్నాం. కృష్ణుడు అష్టమి రోజు పుట్టాడయ్యా, రోహిణీ నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టాడయ్యా అని కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. అలాగా వెంకటేశ్వర స్వామిది శ్రవణ నక్షత్రము మకర రాశి అని చెప్తున్నాం. ఇవన్నీ ఎందుకు? అనేక విషయాలు చూసుకుంటే చరిత్ర మొత్తం కూడా మనం జ్యోతిష శాస్త్రం లోపలే ఉన్నాం. అందులోనే మనం గుర్తించలేకుండా పిచ్చిగా వేరే దేనికోసమో వెంపర్లాడుతున్నాం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా జ్యోతిష శాస్త్రాన్ని నమ్మాల్సిందే. అందులో మంచి వ్యక్తిని మీరు కలవాలి. ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయి అడ్డదిడ్డంగా
పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు వచ్చేసినట్టు పంటలో ఎవ్వడు పడితే వాడు జాతకం చెప్తున్నాడు. జాతకం చెప్పేవాడు శాకాహారి అయి ఉండాలి, 3 సార్లు సంధ్యావందనం చేసేవాడై ఉండాలి, వాక్శుద్ధి బాగా ఉండేవాడై ఉండాలి, శాస్త్రాన్ని బాగా తెలిసిన వాడై ఉండాలి. ఇవన్నీ లేని వాడిని మీరు కలిసి జాతకం తప్పు అంటే అది తప్పు మీదవుతుంది కానీ వాడిది కాదని తెలియజేస్తూ మీ అందరినీ సెలవుకుంటాను. మీ గోపాలయ్య గారు.